Hi everyone. Today topic is graph database in NoSQL. సో మనం ప్రీవియస్ టాపిక్ లో NoSQL లోపల ఉన్నటువంటి డేటాబేసెస్ గురించి అయితే మనం చూసాము. సో NoSQL లో ఇప్పటి వరకు మనకి ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి? ఒకటి డాక్యుమెంట్ డేటాబేస్, రెండోది కీ వాల్యూ డేటాబేస్, మూడోది కాలమ్ ఫ్యామిలీ డేటాబేస్ అండ్ ఫైనలీ లాస్ట్ వన్ గ్రాఫ్ డేటాబేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రాఫ్ అంటే ఏంటి? సో నార్మల్ డేటాబేసెస్ కి గ్రాఫ్ డేటాబేసెస్ కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాము. ఒకవేళ మనం నార్మల్ ట్రెడిషనల్ డేటాబేస్ కనుక తీసుకున్నట్లయితే లైక్ రిలేషనల్ డేటాబేస్ RDBMS కనుక చూసినట్లయితే సో దాని లోపల స్ట్రక్చర్ ఓరియంటెడ్ అనేది ఉంటుంది. సో నార్మల్ ట్రెడిషనల్ డేటాబేస్ లోపల ఉండే డేటా మొత్తం కూడా ఎట్లా స్టోర్ అవుతా ఉంటుంది? స్ట్రక్చర్డ్ స్కీమా లోపల స్టోర్ అవుతా ఉంటుంది. అంటే దానికి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ ప్రకారంగా మాత్రమే డేటా అనేది స్టోర్ అవుతా ఉంటుంది. శాంపుల్ గా ఇక్కడ ఒక టేబుల్ అయితే మనకు కనబడతా ఉంది. స్టూడెంట్ ఐడి, నేమ్, ఫాదర్ నేమ్, కోర్స్, అడ్రస్. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ ని మనం రిప్రజెంట్ చేయడానికి వాటికి సంబంధించినటువంటి కీస్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది ట్రెడిషనల్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్ లోపల మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇకపోతే మనము ఈ గ్రాఫ్ డేటాబేస్ విషయానికి వచ్చేసరికి ఇందులోపల ఎటువంటి స్ట్రక్చర్ అనేది ఉండదు. కంప్లీట్ స్కీమాలెస్ డేటాబేస్. అంటే ఇందులోపల మనం ఎటువంటి స్ట్రక్చర్ ని మనం ఫాలో కావాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ ఎటువంటి ట్రెడిషనల్ టేబుల్స్ అయితే మనం డిజైన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. మరి ఇక్కడ టేబుల్స్ కి బదులు ఏముంటాయి? సో టేబుల్ కి బదులు ఇందులోపల ఏముంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి. వాటితో సంబంధించినటువంటి హెడ్జెస్ అయితే మనకు కనబడతా ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్, స్టూడెంట్ అనేది ఒక నోడ్, టీచర్ అనేది ఒక నోడ్. సో మరి స్టూడెంట్ కి టీచర్ కి మధ్యలో రిలేషన్షిప్ ఏముంటుందంటే స్టూడెంట్స్ లెర్న్ ఫ్రమ్ టీచర్స్. సో స్టూడెంట్స్ లెర్న్ ఫ్రమ్ టీచర్స్. సో ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక నోడు, టీచర్ అనేది ఒక నోడు. సో వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ప్రాపర్టీస్ అంటాం. సో ఇక్కడ గ్రాఫ్ డేటాబేస్ లోపల ఏముంటాయి అంటే సో graph database is nothing but a collection of nodes. So graph database is nothing but a collection of nodes that are connected by edges. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ నోడ్స్ ని మనం ఎక్కడ కనెక్ట్ చేస్తూ ఉంటామో హెడ్జెస్ లలో మనం కనెక్ట్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాలేజ్ అనేది ఒక నోడ్ తీసుకున్నట్లయితే ఈ కాలేజ్ మీద డిపెండ్ అయ్యి 3 సబ్ నోడ్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఫస్ట్ వన్ టీచింగ్ స్టాఫ్, సెకండ్ వన్ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్, థర్డ్ వన్ వచ్చేసి స్టూడెంట్స్. సో ఇక్కడ కాలేజ్ అనేది ఒక నోడు, స్టూడెంట్ అనేది ఒక నోడు, టీచింగ్ స్టాఫ్ ఒక నోడు, అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ ఒక నోడు. ఇక్కడ కంప్లీట్ గా మనం స్టూడెంట్స్ గురించి తీసుకున్నట్లయితే ఈ స్టూడెంట్స్ కి మళ్ళీ మనకి 3 టైప్స్ ఆఫ్ నోడ్స్ అయితే కనెక్ట్ అయినాయి. ఫస్ట్ వన్ స్టూడెంట్ ఐడి, నేమ్, కోర్స్. సో ఇది ట్రెడిషనల్ డేటాబేస్ లోపల అయితేనేమో డేటా అనేది కంప్లీట్ గా టేబుల్స్ లాగా స్టోర్ అయి ఉంటుంది. బట్ ఈ గ్రాఫ్ డేటాబేస్ లోపల ఉండే డేటా మొత్తం కూడా నోట్స్ అండ్ ఎడ్జెస్ వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి డెవలప్ చేస్తూ ఉంటాము. సో గ్రాఫ్ డేటాబేసెస్ ఆర్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్ ఏ NoSQL, నాన్ స్ట్రక్చర్ ఓరియంటెడ్. సో ఈ గ్రాఫ్ డేటాబేసెస్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే గ్రాఫ్ థియరీ మీద బేస్ అయి ఉంటుంది. So the data are stored in the nodes and the relationship between the data that are represented by edges between the nodes. For example, ఈ కాలేజ్ అనేది ఒక నోడ్ ఉంది, టీచింగ్ స్టాఫ్ అనేది ఒక నోడ్ ఉంది. సో కాలేజ్ కి ఉన్న టీచింగ్ స్టాఫ్ కి మధ్యలో మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో దాన్ని మనం ఇక్కడ ఎట్లా కన్సిడర్ చేయాలి అంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ప్రాపర్టీస్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. సో స్టూడెంట్ అనేది ఒక నోడ్ ఉంది, టీచర్ అనేది ఒక నోడ్ ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎట్లా ఇస్తా ఉన్నాం? మనం హెడ్జ్ ఎట్లా ఇస్తా ఉన్నాం? ఇక్కడ స్టూడెంట్స్ లెర్న్ ఫ్రమ్ టీచర్స్. ఇక్కడ నేను కాలేజ్ ఉంటేనే మన ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్ అనే వాళ్ళు ఇక్కడ అడ్మిట్ అవుతారు. సో ఇక్కడ మనకి ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో కాలేజ్ కి అడ్మినిస్ట్రేషన్ కి ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో కాలేజ్ కి టీచింగ్ స్టాఫ్ కి ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. With the graph data structure, we can solve many relationship problems easily. For example, friends of friends,
ఫ్రెండ్స్ లైక్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాము, ఇంకొక నోడ్ నేను బి తీసుకుంటున్నాను. సో ఏ అనేవాడు బి అనేవాడికి ఫ్రెండ్. సో ఇంకొక నోడ్ తీసుకుంటున్నాను, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు సి. ఇప్పుడు సి అనేవాడు బికి ఫ్రెండ్, ఏ అనేవాడికి బి ఫ్రెండ్, బి అనేవాడికి సి ఫ్రెండ్. కానీ ఇక్కడ ఏకి సికి మధ్యలో మనం ఎటువంటి రిలేషన్ అనేది ఇవ్వలేదు. ఆ రిలేషన్ దేంతో నుంచి వస్తుంది, బిలో నుంచి వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కూడా మనకి ఏమైతా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతా ఉంటుంది. సో అట్లా చేయడానికి మనము ఈ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో గ్రాఫ్ డేటాబేసెస్ ఆర్ స్పెషలైజ్డ్ ఆన్ క్యాప్చరింగ్ sort of the information much larger scale than readable diagram. So graph databases are ideal for capturing any data consisting of complex relationship such as social networks, product references, eligibility rules, different types of సెక్టర్లలో మనం దేన్ని యూజ్ చేస్తూ ఉంటామంటే ఈ గ్రాఫ్ డేటాబేసెస్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకు ఒకసారి చూద్దాం ఇక్కడ. సో గ్రాఫ్ డేటాబేసెస్ ఆర్ add fishing NoSQL compound. So most of the NoSQL databases are inspired by the need to run on clusters, which led to aggregate oriented data models to store large record with a simple connect. So graph databases are opposite mode that are store small records with each complex interconnection. So ఇక్కడ మనం అసలు గ్రాఫ్ డేటాబేసెస్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో ఈ గ్రాఫ్ డేటాబేస్ లోపల ఉండే డేటా అనేది గ్రాఫ్ స్ట్రక్చర్ లోపల స్టోర్ చేసి ఉంటుంది. సో గ్రాఫ్ డేటాబేస్ ఈజ్ ఏ డేటాబేస్ యూజ్డ్ ఆన్ గ్రాఫ్ స్ట్రక్చర్ ఫర్ స్టోరింగ్ ద డేటా. సో ఈ గ్రాఫ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఏ డేటా స్ట్రక్చర్ దట్ కన్సిస్ట్ ఆఫ్ నోడ్స్ దట్ ఆర్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. సో ఇక్కడ మరి ఎడ్జ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందంటే, so each edge represent the relationship between the nodes. Each edge represent the relationship between the nodes. This helps in retrieving the data more easily in many cases with operations. సో ఇక్కడ నోడ్ కి మధ్యలో రిలేషన్షిప్ అనేది మనం దేంతో తీసుకొస్తున్నాము, ఇక్కడ ఎడ్జెస్ తోటి తీసుకొస్తా ఉన్నాము. దాన్నే మనము ప్రాపర్టీస్ అన్నాము. సో ఆ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకొని మనము వన్ నోడ్ కి అనదర్ నోడ్ కి మధ్యలో రిలేషన్షిప్ అయితే మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము. So graph databases are commonly referred to as a NoSQL. So these graph databases are depending on only graph theory. So the data is stored in the nodes and the relationship between the data that are represented by edges between the nodes. సో ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్ అయితే తీసుకుంటాము. ఒక నోడ్ ని మనం ఏం చేస్తూ ఉంటాము, ఇంకొక నోడ్ తోటి మనం కనెక్ట్ అయితే చేస్తూ ఉంటాము. సో ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే స్టూడెంట్ అనేది ఒక నోడ్ ఉంది, టీచర్ అనేది ఒక నోడ్ ఉంది, కాలేజ్ అనేది ఒక నోడ్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ అనేది ఒక నోడ్ ఉంది. సో ఒక నోడ్ తోటి మనం ఏం చేస్తూ ఉంటాం, ఇంకొక నోడ్ ని మనం కనెక్ట్ అయితే చేస్తూ ఉన్నాము. సో వీటి మధ్యలో మనము రిలేషన్షిప్ అయితే మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. వాటిని మనము ఎడ్జెస్ అంటాము. తర్వాత సో గ్రాఫ్ డేటాబేసెస్ ఆర్ స్పెషలైజ్డ్ ఆన్ క్యాప్చరింగ్ ఫర్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ మచ్ లార్జర్ స్కేల్ దాన్ రీడబుల్ డయాగ్రామ్. సో ఇక్కడ ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ అయినా సరే, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు అంటే ఈ గ్రాఫ్ డేటాబేస్ లోపల మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము కొత్త ఎలిమెంట్స్ ని మనం యాడ్ చేయడం కావచ్చు, లేదంటే రిమూవ్ చేయడం కావచ్చు, ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రెడిషనల్ డేటాబేస్ కనుక చూసినట్లయితే ఇందులోపల నేను ఒక కొత్త ఫీల్డ్ ని యాడ్ చేయాలంటే మొత్తం స్ట్రక్చర్ ని మార్చాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుంచి నేను కోర్స్ అనే దాన్ని రిమూవ్ చేద్దాం అనుకుంటే ఎంప్లాయిడ్ మొత్తం కంప్లీట్ స్ట్రక్చర్ మార్చాల్సి వస్తుంది. కానీ ఈ గ్రాఫ్ డేటాబేస్ లోపల మనం ఏదైనా న్యూ థింగ్ ఆర్ న్యూ ఎలిమెంట్ ని మనం యాడ్ చేయాల్సి వస్తే ఆ ఒక్క నోడ్ ని చేంజెస్ చేయాల్సి వస్తే తప్ప దీని రిఫ్లెక్షన్ మిగతా వాటి మీద మాత్రము ఉండదు. నెక్స్ట్, వన్స్ యూ హ్యావ్ ఏ బిల్డప్ ఇన్ గ్రాఫ్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్, ఏ గ్రాఫ్ డేటాబేస్ అలౌస్ it to query that network with query operations designed with this kind of graph in mind. So this is the important difference between graph and relational databases. Once you have built up a graph of nodes and edges, a graph database allows you to query that network within query operations designed with this kind of graph in mind.
సో దిస్ ఈస్ ద మోస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రాఫ్ అండ్ రిలేషనల్ డేటాబేసెస్. సో ఇప్పుడు ట్రెడిషనల్ డేటాబేస్ లోపల కనుక మనం చూసినట్లయితే ఈ డేటాబేస్ లోపల మనం ఏం చేస్తూ ఉంటాము, డేటాని మనం స్టోర్ చేస్తాము. స్టోర్ చేసిన తర్వాత ఈ డేటాబేస్ ని మనం ఏం చేస్తూ ఉంటాము, ఒక నెట్వర్క్ కి అయితే మనం కనెక్ట్ చేస్తాము. ఇక్కడ సింగిల్ నెట్వర్క్ కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ గ్రాఫ్ డేటాబేసెస్ ఏదైతే ఉన్నదో దాన్ని మనము మల్టిపుల్ నెట్వర్క్స్ తోటి అయితే మనము కనెక్ట్ అయి ఉండొచ్చు ప్రతిసారి. నెక్స్ట్ వన్ వచ్చేసి the relational database can implement relationships using foreign keys and joins, but it required to navigate around the database, so it is quite expensive. That means that performance is often poor for highly connected data models, whereas graph database make traversal along the relationship is very cheap. సో ఇందాక అనుకున్నా మనం ట్రెడిషనల్ డేటాబేస్ లోపల డేటాని స్టోర్ చేయడం అనేది ఒకసారి మనం ఒక మోడల్ అని ఒక స్ట్రక్చర్ అనేది మనం ఫామ్ చేసిన తర్వాత అందులోపల ఏమైనా చేంజెస్ కనుక చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంత ఈజీగా మాత్రం చేంజెస్ అనేది చేయలేము. సో అకార్డింగ్ టు గ్రాఫ్ డేటాబేస్ ఇక్కడ మనం ఈజీగా మాడిఫికేషన్స్ అయితే మనం తీసుకోవచ్చు. సో దీనికి పెద్ద హయ్యర్ కాస్ట్ అయితే మనకి అవసరం లేదు. సో ఈజీగా మనం మాడిఫికేషన్స్ అయితే చేయొచ్చు. సో మరి దీనికి రీజన్ ఏంటిది, ఎందుకు దీని లోపల మనం ఈజీ మాడిఫికేషన్స్ అనేది చేయొచ్చు అంటే, సో గ్రాఫ్ డేటాబేస్ షిఫ్ట్ నావిగేటింగ్ రిలేషన్షిప్ ఫ్రమ్ క్వరీ టైమ్ టు ఇన్సెట్ టైమ్. సో దిస్ ఈస్ న్యాచురల్లీ సూటబుల్ ఫర్ సిచ్యువేషన్స్ వేర్ క్వరీయింగ్ పర్ఫార్మెన్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇన్సెటెడ్ స్పీడ్. సో దీని లోపల మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన కీ కాన్సెప్ట్స్ ఏంటి అంటే, కీ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ నోడ్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి, ఎడ్జెస్ గురించి తెలిసి ఉండాలి, ప్రాపర్టీస్ గురించి తెలిసి ఉండాలి. సో మరి ఇక్కడ నోడ్ అంటే ఏంటి అంటే, నోడ్ రిప్రజెంట్స్ ఎంటిటీస్ సచ్ యాజ్ ఎ పీపుల్స్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, లొకేషన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో ప్రతి నోడ్ కి ఇక్కడ ఏముంటుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇందాక చూసిన డయాగ్రామ్ లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ నేను టీచింగ్ స్టాఫ్ అనే ఒక నోడ్ తీసుకున్నాను, స్టూడెంట్ అనే ఒక నోడ్ తీసుకున్నాను. సో ప్రతి నోడ్ కి మనకి ఏముంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. సో స్టూడెంట్ అనే నోడ్ కి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, కోర్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో టీచింగ్ స్టాఫ్ కి స్టాఫ్ ఐడి, స్టాఫ్ నేమ్, స్టాఫ్ డిపార్ట్మెంట్, స్టాఫ్ సాలరీ, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంటాయి. సో నోడ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, పీపుల్స్ ని కావచ్చు, ప్రోడక్ట్స్ ని కావచ్చు, లొకేషన్స్ ని కావచ్చు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో ఈచ్ నోడ్ కి మనకి ఏముంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. వాటిని మనం ఇంకేమనొచ్చు అంటే అట్రిబ్యూట్స్ అనొచ్చు. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నది, ఇందులో మెయిన్ పాయింట్ వచ్చేసి ఎడ్జెస్. సో ఎడ్జెస్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందంటే, మనం తీసుకున్నటువంటి నోడ్ కి మధ్యలో రిలేషన్షిప్ ని ఇది మెయింటైన్ చేస్తూ ఉంటది. సో ఎడ్జ్ రిప్రజెంట్స్ కనెక్షన్స్ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద నోడ్స్. ఒక నోడ్ కి మధ్యలో రిలేషన్షిప్ ని ఇండికేట్ చేయడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము, నోడ్స్ అంటున్నాము. సో ఎడ్జ్ కెన్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. సో ప్రతి ఒక్క ఎడ్జ్ కి కూడా మనకి ఏముంటాయి అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. లైక్ ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్, పర్చేజ్డ్, లేదు అంటే సో సిన్స్, వెన్, హౌ లాంగ్, మెనీ టైమ్స్. సో ఇట్లా డిఫరెంట్ గా రిలేషన్స్ అయితే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. వాటిని మనం ఇక్కడ ఎడ్జెస్ అంటున్నాము. ఇక మూడోది వచ్చేసి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీ అనేది ఎట్లా ఉంటుందంటే, ఇట్ ఈస్ కాల్డ్ కీ వాల్యూ pairs that store the information about nodes and edges. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నోడ్ రిప్రజెంటింగ్ ఏ పర్సన్ might have properties like a name, alias, age, 30. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే మనకు కనబడతా ఉంటాయి. సో ఇక్కడ మనం డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇందులోపల నోడ్ ఉంది, ఇందులోపల ఎడ్జెస్ ఉంది, ఇందులోపల రిలేషన్షిప్ అయితే ఉంది. సో ఇక్కడ స్టూడెంట్ అనేది నోడ్, ఇక్కడ స్టూడెంట్ అనేది నోడ్, టీచర్ అనేది ఒక నోడ్. సో స్టూడెంట్స్ లెర్న్స్ ఫ్రమ్ టీచర్, ఇట్ ఈస్ ద రిలేషన్షిప్. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, టీచర్స్ నుంచే నేర్చుకుంటారు. సో లెర్న్స్ అనేది ఇక్కడ మనం రిలేషన్షిప్ కింద మనం కన్వర్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ స్టూడెంట్ కి స్టూడెంట్ ఐడి అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, స్టూడెంట్ నేమ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది,
స్టూడెంట్ కోర్స్ అనే ప్రాపర్టీ ఉంటుంది, స్టూడెంట్ అడ్రస్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది, స్టూడెంట్ జెండర్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచర్ ఐడి ప్రాపర్టీ, టీచర్ నేమ్, టీచర్ అడ్రస్, టీచర్ సెల్ నెంబర్, టీచర్ శాలరీ, ఇవన్నీ ఏంటి అంటే టీచర్ కి ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. సో ఇది గ్రాఫ్ డేటాబేస్. మరి ఈ గ్రాఫ్ డేటాబేస్ లోపల పాపులర్ ఏంటి అంటే Neo4j. It is one of the most popular graph database. So one of the most popular graph database is known for its robustness and performance. నెక్స్ట్ వన్ వచ్చేసి అమెజాన్ ఎప్యూటీని, తర్వాత అరాంగో డిబి, తర్వాత ఓరియంట్ డిబి. సో ఇవన్నీ ఏంటి అంటే గ్రాఫ్ డేటాబేసెస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. మరి దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటామో, ఈ గ్రాఫ్ డేటాబేస్ ని మేజర్ గా మనం ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటామంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రెండ్ ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ వచ్చేసింది. ఆ రిక్వెస్ట్ మనం చూసినట్లయితే అందులోపల మళ్ళీ మనకి ఏమైతా ఉంటుంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే మనం కనబడతా ఉంటారు. సో వాళ్ళతోటి కూడా మనం ఈజీగా కనెక్ట్ కావచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి రికమెండేషన్ ఇంజన్స్. సో ప్రోడక్ట్ రికమెండ్ ఇంజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆన్లైన్ లోపల ఒక ఐటమ్ సెర్చ్ చేస్తున్నాం అనుకుందాము. సో ఐటమ్ ని మనం సెర్చ్ చేస్తున్నప్పుడు సెర్చ్ ఐటమ్ తో పాటు రిమైనింగ్ ఐటమ్స్ కూడా మనకి డిస్ప్లే అవుతా ఉంటుంది. సో అవి మనకి ఏం చేస్తూ ఉంటాయి అంటే రికమెండేషన్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఫ్రాడ్ డిటెక్షన్, నెట్వర్కింగ్ ఆర్ ఐటీ ఆపరేషన్స్, నాలెడ్జ్ గ్రాఫ్స్. సో ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ వల్ల మనం దేన్ని వాడుతూ ఉంటామంటే ఈ గ్రాఫ్ డేటాబేసెస్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇందులోపల మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నోడ్స్, ఎడ్జెస్, ప్రాపర్టీస్. సో ట్రెడిషనల్ డేటాబేసెస్ తోటి కంపేర్ చేసినట్లయితే ఈజీ యాక్సెసింగ్ అనేది దేని లోపల ఉంటుందంటే ఓన్లీ ఈ గ్రాఫ్ డేటాబేస్ లోపల మాత్రమే ఈజీ యాక్సెసింగ్ అనేది ఉంటుంది.